మనం భరించాలి. దానికి మళ్ళీ పోయి అందరు కలిసి అయ్యా అబ్బా అని చెప్పి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి రాయితీలు తెచ్చుకుంటారు. మాకు మాకు సినిమా ఇండస్ట్రీకి లేదంటే మేము ఆంధ్ర పోతాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వందల ఎకరాలు ఎస్టేట్లు వీళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని. అరే ఇప్పుడు ఆ దగ్గుబాటి సురేష్ బాబు గోపన్పల్లిలో పేదలు భూములు ప్లాటింగ్ అయిన భూమిని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి వెంకటేష్ ఈయన అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళని నరకం చూపిస్తున్నారు. వాళ్ళు అంతెందుకు ఇంత దొంగలు వీళ్ళు. గత ప్రభుత్వంలో ఏదో ఎమ్మెల్యే హౌసింగ్ సొసైటీలో చిరంజీవి కూడా కబ్జా ఉన్నదని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కార్మికులకు కట్టిన చిత్రపురి కాలనీ 5,000 కోట్లు. మరి ఎందుకు మాట్లాడారు? 4,000 కోట్లు కదా. 5,000 కోట్ల ఫ్రాడ్ అది. ఇప్పుడు కడుపుకు తిండి లేక కన్న కష్టాలు పడి యాక్టర్లుగా వాళ్ళు ఏదో ప్యాషన్ కొరకు బతుకుతున్న కుటుంబాలను ఆ బతుకులకు ప్రభుత్వం ఒక చేయూత కల్పించి చిత్రపురి కాలనీ లేఅవుట్ ఇస్తే దాంట్లో 100 కోట్లు అమ్ముకుంటున్నారు. జూబ్లీ హిల్స్ అదేంది సొసైటీ, అది ఫ్రాడే కదా. అన్ని ఫ్రాడ్లే. ఇష్టం వచ్చినట్టు సొసైటీలు పెట్టడం, సొసైటీ చైర్మన్ సెక్రటరీ ఇమ్మడి రవి చేసిన క్రైమ్ కంటే వీళ్ళది 100 రెట్ల క్రైమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 100% కూడా కాదు. ఇమ్మడి రవి చేసింది సమర్థించట్లేదు. ఇమ్మడి రవిని యావజీవ కారాగార శిక్ష చేసినప్పుడు వీళ్ళకి కూడా యావజీవ కారాగార శిక్ష పడాల్సిందే కదా. ఎవరినో కాదు ఉద్ధరించమంటుంది. మీ సినిమాల కొరకు పనిచేసిన చిన్న చిన్న బతుకులు చిత్రపురి కాలంలో వాళ్ళకి న్యాయం చేయడానికి ముందరికి వస్తారేమో చూద్దాం. అవకాశం ఏం డిమాండ్ చేసినారు. దీంతో పాటు ఆర్పిఐడి రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ కూడా చేయడం జరిగింది. నాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు, అసలు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బలవంతంగా అక్కడ డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఆర్పిఐడి ఆధారం కొరకు ఆర్పిఐడి చేస్తున్నా, సిబిఐ కూడా ఫిర్యాదు చేస్తున్నా. ఎందుకంటే ఎల్లలు దాటిపోయింది ఇది.